హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో పంచదార పరిశ్రమ తీపిగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు విపులంగా చెబుతాను. 1972 నుంచి చేసిన 2020 దాకా చేసిన వృత్తిలో, అంటే పరిశ్రమలో, పా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేసిన అనుభవంతో మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మీకు 1950 అంటే ముఖ్యంగా నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే, ఎక్కువగా బాగా డెవలప్ చేసాం పంచదార పరిశ్రమని మనమే. అంటే మనమంటే ఎక్కువగా మనము 1950 అంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషను ముందల నుంచి కూడా చేసాం. ఆంధ్రప్రదేశ్ కంబైన్గా ఉన్నప్పుడు కూడా చేసాం. తర్వాత ఎందుకో చాలా విస్తీర్ణం తగ్గిపోయి అనేక ఫ్యాక్టరీలు మూతపడినాయి. సో దీన్ని మీకు విపులంగా ముందల చెప్పి తర్వాత నేను సబ్జెక్టులోకి వెళ్తాను. మీకు ఎటువంటి ఇది లేకుండా మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కనుక చెప్పాలి కదా. సో షుగర్ కేన్ అండ్ షుగర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఇన్ ఏపీ అంటే బిఫోర్ 1956 ఏంటి, ఏపీలో షుగర్ కేన్ గురించి, షుగర్ ఇండస్ట్రీ గురించి, తర్వాత ఏపీ ఫార్మేషన్ నుంచి 1956 నుంచి 1970 వరకు ఏంటి, అట్లాగే గ్రీన్ రెవల్యూషను అండ్ లిబరలైజేషన్ అన్నారు మూడోది ఫేసు, అది 1970 నుంచి 1991 ఏంటి. సో లిబరలైజేషన్ అండ్ బైఫర్కేషన్ ఫేసు అంటే 1991 నుంచి 2014, అంటే 2014 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఫార్మేషను ముందు నుంచి కాకుండా 1956 ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ నుంచి 2014 వరకు 2014 వరకు మనం కంబైన్ స్టేట్లో ఈ షుగర్ కేన్ డెవలప్మెంట్ చేసాం. ఇది 5 ఫేసెస్లో మనం డెవలప్ చేసాం. 2014 నుంచి ఏంటంటే బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ రోజు వరకు 2024 వరకు మనం ఏంటి అనేది నీకు క్లుప్తంగా చెబుతాను. ఇది చాలా పెద్ద స్టోరీ అన్నమాట, కానీ ఆ స్టోరీ అంతా మీకు అనవసరం. నేను క్లుప్తంగా మీకు ఇక్కడ ఏ బిఫోర్ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అప్పుడు ఏరియా ఎంత ఉండేది, ప్రొడక్టివిటీ, ప్రొడక్షను, షుగర్ రికవరీ, ఎన్ని ఫ్యాక్టరీలు ఉండేవి అనేది మీకు ఉరికినది. ఇక్కడ 2 విధాలుగా నేను డేటాను తీసుకున్నానండి. హయ్యెస్ట్ ఫిగర్స్ ఒకటి తీసుకున్నాను, యావరేజ్ ఆఫ్ ఫిగర్స్ ఆ కాలంలో తీసుకున్నాను అన్నమాట. అంటే బిఫోర్ 1956 ఏంటి రెండు ఫిగర్స్ తీసుకుని అసలు ఎలా ఉంది, స్టాటిస్టిక్స్ ఎలా ఉందనేది చూశానన్నమాట. ఈ 5 ఫేసెస్లోనూ ఈ విధంగా చూశానన్నమాట. దానికి మీకు చెప్పాలంటే, మీకు ఏరియా చూశారు కదా, ఏరియా ఇక్కడ మీకు ఒకటి ఏంటంటే, ముందలుగా నేను మీకు మనవి చేసేది ఏంటంటే, ఇక్కడ కొన్ని పద్ధతుల్లో తీసుకున్న డేటాని మీకు విపులంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది ఇక్కడ చూడండి, ఏరియా ఉంది. ఇది ఏంటంటే హయ్యెస్ట్ ఫిగర్స్, అంటే 1956 ముందల మనం కంబైన్డ్ అది మెడ్రాస్ స్టేట్లో, ప్రెసిడెన్సీ స్టేట్లో కంబైన్డ్గా ఉన్నాం. అప్పుడు డెవలప్ చేసింది అనమాట ఇదంతా కూడా. అప్పుడు 13 ఫ్యాక్టరీలు ఉండేవి. సో ఇది మామూలుగా ఏంటంటే ఈ ఫేస్లో ఇది హయ్యెస్ట్ ఫిగర్ అన్నమాట 13 అనేది. సో ఇక్కడ యావరేజ్ తీసుకున్నాను అనమాట. యావరేజ్ తీసుకుంటే ఏరియా ఇది, తర్వాత ప్రొడక్షన్ ఇది, ప్రొడక్టివిటీ ఇది, రికవరీ ఇది. సో ఈ రికవరీలు 8 నుంచి 13 ఫ్యాక్టరీలు. సో అప్పుడు ఆ టైంలో ఉన్నాయన్నమాట. ఇది బిఫోర్ మనం ఏపీ స్టేటు
ఫార్మేషన్ ముందల మెడ్రాస్ స్టేట్లో కలిసి ఉన్నాం కదా అప్పుడు, అది మీకు విపులంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సైడ్ చెప్తాను. మీరు చూడండి, ఇక్కడ ఏరియా, ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, షుగర్ రికవరీ, ఈ తేడాలు చూడండి. అంటే తేడాలు అంటే ఒక ఫేస్కి ఎలా ఇంప్రూవ్ అయింది అనేది మీకు చూపిస్తాను ఇక్కడ. సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఇదేంటి, 1956 ఫార్మేషన్ అంటే ఏపీ ఫార్మేషన్ నుంచి గ్రీన్ రెవల్యూషన్ ఫేస్ అంటారు. ఏపీ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత 1956 నుంచి 1970 వరకు ఇక్కడ కూడా 2 డిఫరెంట్ డేటా ఇచ్చాను. ఒకటి హయ్యెస్ట్ ఫిగర్స్, అప్పుడు 20 ఫ్యాక్టరీలు హయ్యెస్ట్ ఉన్నాయి అన్నమాట. తో కింద యావరేజ్ ఫ్యాక్టరీలు ఇస్తే అప్పుడు అదే 12-13 ఫ్యాక్టరీల నుంచి 20 ఫ్యాక్టరీలు వచ్చినాయి అన్నమాట. సో ఏరియా చూడండి మీరు, హయ్యెస్ట్ ఎంత 150, అంటే 1,58,000 హెక్టార్స్ ఉన్నాయి. సో హయ్యెస్ట్ ఫిగర్స్ అన్నమాట. ప్రొడక్షన్ ఎంత, ఒక 1,15,40,000 టన్స్ ఉంది అన్నమాట. సో ప్రొడక్టివిటీ ఎంత టన్నుకి, హెక్టార్స్కి 91.76. ఇది హయ్యెస్ట్ వచ్చింది అప్పుడు ఆ టైంలో 1956 నుంచి 1970 వరకు. మరి ఇక్కడ హయ్యెస్ట్ ఫిగర్స్ యావరేజ్కి తేడా ఉంటాయి అన్నమాట. హయ్యెస్ట్ ఫిగర్స్ తీసుకున్న దానికి యావరేజ్కి మనము సరే ఇదే అవసరం లేదు. 10.259 అప్పుడే వచ్చింది 1956 నుంచి 1970 వరకు కూడా. సో అది ఇక్కడ ఇది సెకండ్ ఫేజ్లో జరిగిన ఇది అభివృద్ధి అన్నమాట. చెరుకు ఏరియాని కానీ, ప్రొడక్టివిటీ కానీ, షుగర్ రికవరీ కానీ, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి. సో ఇది నెక్స్ట్ ఫేజ్ 1970 నుంచి 1990 గ్రీన్ రెవల్యూషన్ టు లిబరలైజేషన్ అంటారు దీన్ని. ఈ ఫేజ్లో 194 అంటే ఏరియా అంటే 1,94,000 హెక్టార్స్. సో ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, షుగర్ రికవరీ అప్పుడు హయ్యెస్ట్ ఎంత వచ్చింది 10.25, యావరేజ్ ఎంత వచ్చింది 9.44. సో అంతకుముందర యావరేజ్ కంటే పెరిగిందా లేదా, 9.45 అప్పుడు ఉంది యావరేజ్ ప్రీవియస్ ఫేజ్లో, ఇక్కడ 9.44 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఫ్యాక్టరీలు ఎన్ని వచ్చినాయి, 36 ఫ్యాక్టరీలు వచ్చినాయి. సో 36 ఫ్యాక్టరీలు హయ్యెస్ట్ ఫ్యాక్టరీలు ఆ ఫేజ్లో, అంటే 1970 నుంచి 1991 వరకు. నెక్స్ట్ ఫేజ్ ఇంకేంటి, ఇది గ్రీన్ రెవల్యూషన్ టు లిబరలైజేషన్. నెక్స్ట్ ఫేజ్ ఇది 1991 టు 2014 వరకు, అంటే లిబరలైజేషన్ టు బైఫర్కేషన్ ఫేజ్. అంటే 2014 తర్వాత సో కంబైన్ స్టేట్ విడిపోయింది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని. సో అప్పుడు ఇది. సో ఇప్పటికి 2014 వరకు కూడా రికవరీ చూడండి 9.44, ఇది యావరేజ్, ఇక్కడ 9.9 బాగా పెరిగిందనమాట. సో హయ్యెస్ట్ ఎంత ఉంది 10.65 ఉంది, అప్పుడు 10 ప్రీవియస్ అంటే ఇది 70 నుంచి 1991 10.25 ఉందన్నమాట. సో అటు రికవరీ పెరిగింది, ప్రొడక్టివిటీ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది, అండ్ ఏరియా కూడా పెరిగింది. సో చూడండి మీరు, ఏరియా హైయెస్ట్ 264, 206, అంతకుముందులో ఏముంది 194, 147. సో ఇది మెయిన్గా ఏంటంటే నేను ఇక్కడ చెప్పేది ఏరియా, ప్రొడక్టివిటీ, ప్రొడక్షను, షుగర్ రికవరీ, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. సో ఇది పెరుగుతూ ఉండే, ఏరియా పెరుగుతూ ఉంటే ప్రొడక్టివిటీ ఇవన్నీ, ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటే ఇవన్నీ ఫ్యాక్టరీలు కూడా పెరిగినాయి అనమాట. 35 ఫ్యాక్టరీల దాకా పెరిగినాయి అనమాట మ్యాక్సిమం. సో నెక్స్ట్ మనం 2014 నుంచి అంటే సపరేట్ ఏపీ అనమాట. అప్పుడు ఇది ఏపీలో చూడండి మీరు, ఇక్కడ బాగా అంటే ఏపీలోనే ఎక్కువ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే ఇది బైఫర్కేషన్ తర్వాత 2014 నుంచి 2024 వరకు కూడా ఏరియా తగ్గిపోయింది, అండ్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, షుగర్ రికవరీ కూడా బాగా తగ్గిపోయింది, 9.26 వచ్చింది. సో మ్యాక్సిమం ఏంటంటే
అది 20 ఫ్యాక్టరీలు 29 దాకా ఉంది, 20 కాదులేండి, అక్కడ 29 దాకా ఉన్నాయి. బట్ ఇది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే 5 ఫ్యాక్టరీలు రన్ అవుతుంది. సో ఈ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి చూస్తారు, ఈ ఎందుకు వస్తాయి ఏంటి అనేది మనం తర్వాత నేను చెప్తాను మీకు. సో ఈ హైలైట్ ఏంటంటే మొత్తం హయ్యెస్ట్ ఫిగర్స్ అన్నీ కూడా మీరు చూడండి. షుగర్ రికవరీ 1956 ముందల 9.68 ఉంటే 1900 తర్వాత ఏపీ ఫార్మేషన్ ఫేస్లో రెండో ఫేజ్లో 10.29, మూడో ఫేజ్లో 10.25, నాలుగో ఫేజ్లో 10.65. రికవరీ కూడా చాలా 10 అబోవ్ ఉండేది అన్నమాట. అట్లాగే బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత 9.56 వచ్చిందనమాట. సో ఈ హయ్యెస్ట్ ఫిగర్స్ నేను చెప్పేది. సో యావరేజ్ ఫిగర్స్ మీరు చూడండి, ఇక్కడ యావరేజ్ ఫిగర్ చూస్తే రికవరీ 9.56, 9.45, 9.44, 9. ఇక్కడ 9.1, 9.26. ఒక 91/2014 మాత్రం 9.91 వచ్చింది. ఇది యావరేజ్ చేసిన ఫిగర్స్ అన్నమాట. సో 2014-24 మనం ఆ టైంలో ఏపీలో మనకి అన్ని ఫ్యాక్టరీలు కూడా మూతపడిపోయినాయి చాలా. సో మనం అందుకనే దీనికి నేనేమన్నానంటే ఇక్కడ మీకు దీనికి నేను దీన్ని ఎందుకంటే డిస్కషన్ మీకు చెప్పాను, పంచదార పరిశ్రమ తీపిగా ఉండాలంటే ఏం చేయాలి, పంచదార పరిశ్రమ లేకపోతే చాలా తీపిపోయినట్టే, చేదొచ్చినట్టే. సో దాన్ని మనం ఏం చేయాలి అనేది మీకు కొంచెం నాకు తెలిసిన భాషలో, నాకు తెలిసిన అనుభవంతో మీకు చెప్తాను. ఒకటి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను మీకు చూపించింది బైఫర్కేషన్ అయిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీస్ 2014 నుంచి మనకి ఇక్కడ చూడండి 11 ఫ్యాక్టరీలు కోఆపరేటివ్ ఉంటే, ఇక్కడ నార్త్ కోస్ట్లో అంటే సౌత్ కోస్ట్లో రాయలసీమ నేను అన్నీ కూడా వేరువేరుగా చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 11 ఫ్యాక్టరీలు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటే బైఫర్కేషన్ అయిన తర్వాత ఏపీ ఓన్లీ 1 ఫ్యాక్టరీ కోఆపరేటివ్ ఆడుతుంది. అట్లాగే ప్రైవేట్ ఫ్యాక్టరీలు 18 ఉంటే ఓన్లీ ఇక్కడ ఏమవుతున్నాయి 4 ఫ్యాక్టరీలు ఇప్పుడు ఆడుతున్నాయి. సో 29 ఫ్యాక్టరీలు టోటల్గా ఉంటే మీకు 5 ఫ్యాక్టరీలు ఆడుతున్నాయని మీకు చెప్తాను. అంటే ఇన్ని ఫ్యాక్టరీలు ఇన్ని ముచ్చడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా మీకు చెప్తాను. సో ఇది ఇంకోటి ఏంటంటే మొత్తం అంతా కూడా ఏపీ ఈ 2014 నుంచి 2024 వరకు కూడా ఏరియా, ప్రొడక్షను, ప్రొడక్టివిటీ, కేన్ క్రషింగ్ అండ్ షుగరు ఏంటి ఎంత వచ్చింది, షుగర్ రికవరీ చూడండి. షుగర్ రికవరీ కూడా ఏంటి 8.96 అట్లా వచ్చినాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏంటి అంటే 2014-15లో 20 ఫ్యాక్టరీలు ఆడేవి. అసలు ఉందేమో లైసెన్స్ ఇచ్చినేమో 29 అయితే 20 ఫ్యాక్టరీలు ఆడేవి అప్పుడు. కానీ చివరికి ఇవాళ 2024లో 5 ఫ్యాక్టరీలు వచ్చినాయి. దీనికి అంతటికీ కారణం ఏంటి? కారణం అని మనం ఒకరిని నిందించటం కాదు. ఇక్కడ నేను మీ అందరి ముందులో ఉంచాల్సిన విషయం, సో యాజమాన్యం వారు తీసుకోవలసిన శ్రద్ధ చాలా ఉన్నది. ఫ్యాక్టరీ యాజమాన్యం వారు తీసుకోవాల్సిన శ్రద్ధ. ఫ్యాక్టరీ మనం అంత మనం పెట్టినప్పుడు ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు అనేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. ఎందుకంటే రైతులు ఉన్నారు చూస్తారు, ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గర వ్యవసాయ సిబ్బంది ఉండదు. ఆ వ్యవసాయ సిబ్బంది ద్వారా వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్, యాజమాన్యం వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఈ వ్యవసాయ సిబ్బందికి ఇచ్చి వాళ్ళకి మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి దాన్ని మనం రైతులకి మనం చేర్చితేప్పుడు మనకి విస్తీర్ణము ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసిన డేటా అంతా కూడా ఒక సంవత్సరం ఎక్కువగా ఉంటాయి, ఒక సంవత్సరం తక్కువగా ఉంటుంది. సో దీనికి అంతటికి కారణం ఏంటంటే గిట్టుబాటు లేక ఒక సంవత్సరం గిట్టుబాటు ఉండి బాగా వేయటం, ఇతర పంటలు బాగోకపోతే అప్పుడు చెరుక్కే మళ్ళటం, అప్పుడు
అప్పుడు జరిగేది ఆ కాలంలో. ఏది 2014 ముందల ఇవన్నీ కూడా 1956 దగ్గర నుంచి డెవలప్ చేశాను చూశారు, అప్పుడు జరిగేది. సో ఇక్కడ నేను మీకు ముఖ్యంగా నేను తెలియజే విషయం ఏంటంటే, మనం చెరుకు డెవలప్ చేస్తాకి అనేక కార్యక్రమాలు చేశాం. ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ ముందల ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయ్యి కంబైన్ స్టేట్ తెలంగాణ మనం ఉన్నప్పుడు కూడా 2014 వరకు కూడా అనేక కార్యక్రమాలు, అనేక రెగ్యులేషను, అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబట్టి దానివలన ఎంతో శ్రద్ధ తీసుకోబట్టి ఇదని ఆ శ్రద్ధ అనేది యాజమాన్యం వారు తీసుకున్నారు, తర్వాత ప్రభుత్వం వారు తీసుకున్నారు. కాబట్టి దీనికి మనం ముఖ్యంగా ఎవరిని కూడా తప్పుపట్టేదేమీ లేదు. కానీ ముఖ్యంగా ఫ్యాక్టరీలు మరి 20 ఫ్యాక్టరీల దాకా 24 ఫ్యాక్టరీల దాకా క్లోజ్ అయినాయి అంటే ఎందుకు? చెరుకు లేకే. చెరుకు ఎందుకు వేయట్లేదు? చెరుకు ఎందుకు వేయట్లేదంటే గిట్టుబాటు లేదక చెరుకు లేకట్లేదు. అనేకమైన కారణాలు ఉంటాయి. ఇక్కడ నేను ముఖ్యంగా మీకు ఈరోజు మాట్లాడేది మన యాజమాన్యం వారు తీసుకోవాల్సిన చర్యల గురించే నేను మాట్లాడుతున్నా. కానీ ఇంకొక విధంగా ఇది రేటు విషయం కానీ, లేకపోతే రికవరీ తక్కువ ఉండటం వలన రేటు లేకపోవటం కానీ, చెరుకు దిగుబడి తక్కువగా ఉండటం వలన అందుకని చెరుకు వేయకపోవటం అని, చెరుకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవటం వలన రాబడి కంటే దానివలన కానీ నేను మాట్లాడతాను. అవన్నీ కూడా ఇతర కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాల కంటే ముఖ్యంగా మరి పరిపాలనా విధానంలో మనం చేయాలి. యాజమాన్యం వారు ఎప్పుడు కూడా ఏ ఫ్యాక్టరీలోనైనా కానీ, షుగర్ ఫ్యాక్టరీలో వ్యవసాయ సిబ్బందికి అనేకమైన సాంకేతికమైన లోపాలను సరిదిద్ది, ఆ సాంకేతిక లోపాలను వాళ్ళ బలోపేతం చేసి రైతుల దగ్గరికి పంపించి, రైతులతో వాళ్ళ యొక్క ఈ నూతన సాంకేతిక అంటే ఎప్పటికప్పుడు కూడా చెరుకు పరిశోధనా స్థానాల నుంచి ఈ కొత్త రకాలు కానీ, కొత్త వ్యవసాయం చేసే పనులు కానీ ఇవన్నీ కూడా మనం తెలుసుకుని, మనం యాజమాన్యం వారు ఈ రెండింటికి కూడా అటు రీసెర్చ్ స్టేషన్లకి, ఇటు వ్యవసాయ సిబ్బందికి యాజమాన్యం వారు టైఅప్ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళని బలోపేతం చేస్తే అప్పుడు తప్పకుండా రైతుల దగ్గరికి వెళ్ళి యాజమాన్యం వారు చెప్పినట్టుగా యాజమాన్యం వాళ్ళు వీళ్ళందరినీ సాంకేతికంగా బలోపేతం వ్యవసాయ సిబ్బందిని చేయటం వలన అప్పుడు కొంత ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఇదొక్కటే కాదు నేను పడేది, ఫలితాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే యాజమాన్యం వాళ్ళు ఫ్యాక్టరీని పాలసీస్ అన్నీ కూడా చిన్న రైతులకు కానీ, మధ్యతరగతి రైతులు కానీ, పెద్దగా వేసే రైతులు కానీ పాలసీస్ అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు కూడా అందరూ కూడా బాగా బెనిఫిట్ పొందుతారు. అంటే ఈ చిన్న రైతులు, మధ్యతరగతి రైతులు, పెద్ద తరగతులని విచక్షణ చేసేసి అలా ట్రీట్మెంట్ చేసామనుకోండి, అప్పుడు ఫ్యాక్టరీ యాజమాన్యం వారికి నష్టమే. ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టరీ యాజమాన్యం వారికి ఉండి ఒక టన్ను ఒక పంచదార చేయాలంటే ముఖ్యంగా దాంట్లో ఖర్చు అయ్యేది చెరుకు ధర. చెరుకు గురించి రా మెటీరియల్ ఏంటి? చెరుకే. ఆ చెరుకు ధర నియర్లీ 70% ఉంటుంది. అంటే ఒక రూపాయికి 70% ఈ చెరుకు ధర గురించి ఉంటుంది. అటువంటిప్పుడు దాని మీద చాలా ఇంపార్టెంట్గా యాజమాన్యం వాళ్ళు వారి యొక్క తీసుకునేది. అలాగే వ్యవసాయ సిబ్బంది కూడా యాజమాన్యం వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు యొక్క పాలసీస్, యాజమాన్యం అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా మనకి వ్యవసాయ సిబ్బందికి చెప్పరు. వ్యవసాయ సిబ్బందిలో సాంకేతికంగా నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు, ఆఫీసర్లు. వాళ్ళందరితో మనం చెప్పించి వాళ్ళ ముందర కాన్ఫిడెన్స్ కనుక, అవును ఇట్లా చేస్తే ఈ విధంగా చేస్తున్నప్పుడు చెరుకు వ్యవసాయం ఈ విధంగా సాంకేతికంగా చేసినప్పుడు దిగుబడులు వస్తాయని ముందర ఫ్యాక్టరీ సిబ్బందికి కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఆ కాన్ఫిడెన్స్ తీసుకెళ్ళి రైతులకు చెప్పినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయని నేను ముఖ్యంగా
నా యొక్క అనుభవంలో నేను చేస్తాను. సో ఇది ఊరికనే మనం వెళ్ళి చెప్పటం అయిపోయింది, మనం చెప్పేసాము, ఏదో వాళ్ళు చెరికేసేస్తారు, ఇది రైతాంగం అనేది కాదు. ఏమండి, ఒకటి మనం ఫ్యాక్టరీలో మనందరం కూడా ఫ్యాక్టరీలో ఉన్న సిబ్బంది అంతా కూడా ఒక రూల్స్కి మనం కట్టుబడి మనం చేస్తాం. అట్లా రైతులకి ఒక రూల్స్ అనేది ఉండదు. వాళ్ళు వాళ్ళు ఇష్టంగా వాళ్ళకి ఏది బాగుంటే అది చేస్తారు. వ్యవసాయం ఇవాళ చెరుకు బాగుంటే చెరుకు వేస్తారు, అలాగే ఇతర పంటలు బాగోలేదనుకోండి చెరుకు మల్లుతారు. అలాగే ఈ చెరుకు బాగోలేదనుకోండి, ఇప్పుడు 2-3 సంవత్సరాలు నష్టం వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఇతర పంటలకి బాగుంటే వాటికి వెళ్తారు. అనేకమైన దీంట్లో వాళ్ళకి చాలా ఫ్రీ ఛాన్స్ ఉంది. వాళ్ళకి అంత ఛాన్స్ ఉంది కదా అని మనం ఏ విధంగా ఆ విధంగా ట్రీట్మెంటు మనం కొంచెం లోపించినా కానీ అది అంతా కూడా నష్టం మన ఫ్యాక్టరీకే వస్తుంది. అది నష్టపడుకోకుండా చేయాల్సిన బాధ్యత మనం అందరం కూడా, అంటే వ్యవసాయ సిబ్బందిలో అందరూ సాంకేతిక నిపుణులు, అలాగే వ్యవసాయ సిబ్బంది తీసుకుంటారు. అలాగే వ్యవసాయ సిబ్బంది రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేకమైన వాళ్ళు రైతులు అది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది కదండి అంటారు. అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వ్యవసాయ అధికారులకి చెప్పి అవన్నీ కూడా మన దగ్గర లేనప్పుడు మనం ఇతర చోట తీసుకొచ్చి యాజమాన్యం వారికి చెప్పించి అవి తీసుకొచ్చి మనం చేయటం చాలా ముఖ్యం అండి. దీంట్లో ఈ ముఖ్యమైన నేను ఎందుకంటే ముఖ్యం అంటానంటే, అలా చేయనప్పుడు రైతు సొంతంగా కొన్ని చేయలేడు. సొంతంగా ఆయనేదో తీసుకుని ఆయనేదో పెట్టుబడులు పెట్టి అలా చేయాలంటే కష్టం. కొన్ని చోట్ల మనం పెట్టుబడి అండ్ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు దానికి రైతుకి పెట్టుబడి ఇచ్చి పని చేసినప్పుడు ఆ పెట్టుబడిని మనం సంవత్సరాల వారికి, ఒక సంవత్సరం కాబట్టి 2-3 సంవత్సరాలుగా చెరుకు తోలిన దాంట్లో మనం తగ్గించుకోవచ్చు. అలా చేసేది ఇది చేస్తుంది. ఇంకోటి ఏంటంటే రైతులకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు కూడా పెట్టాలి. రైతులకి అంటే శిక్షణ అంటే నూతన సాంకేతిక శిక్షణ ఇస్తానికి కార్యక్రమాలు పెట్టాలి. ఇది సంవత్సరానికి 2 సార్లు పెట్టాలి. ఎందుకంటే పరిశోధనా స్థానాల నుంచి కొత్త కొత్త విషయాలని, వ్యవసాయ పనులు చేసే కొత్త వ్యవసాయం కానీ కొత్త రకాలు కానీ ఇవి వచ్చినప్పుడు కూడా రైతులకి శిక్షణా తరగతులు, సైంటిస్టులని తీసుకొచ్చి అక్కడ ఉన్న పరిశోధన స్థానంలో ఉన్న సైంటిస్టులు తీసుకొచ్చి పెడితే అప్పుడు ఉంది. ఇది ఒకప్పుడు బాగా ఉధృతంగా జరగకపోతే అప్పుడు బాగానే. కానీ ఈ మధ్యన నేను చూశాను 2014 తర్వాత నేను ఇది చాలా డల్ అయిపోయింది అన్నమాట ఈ విషయం. ఇది రైతులకి శిక్షణా తరగతులు అంటే భోజనాలు పెట్టేసేసి మంచి భోజనం పెట్టేసి పంపిస్తాం కాదు. వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి ఒక గ్రూపులు, అంటే మీటింగ్ వచ్చినప్పుడు వాళ్ళ గ్రూపులు ఏర్పరిచి వాళ్ళని కూడా ఒక్కొక్కటి వ్యవసాయంలో మంచి నిష్ణాతుల్ని ఆ ఒక గ్రూపుకి పెట్టి వాళ్ళకి నూతన పద్ధతులను అవన్నీ కూడా కన్విన్సింగ్గా చెప్పాలి. ఆ సమయంలో అక్కడ సంబంధించిన వ్యవసాయ సిబ్బంది కూడా ఉంటే అప్పుడు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇది శిక్షణా తరగతులు అనేది అసలు మర్చిపోయారు. అసలు మర్చిపోవటం ఏంటి, అది ఊరికనే ఏదో సపోజు ఇంకొకటి అండ్ ఫార్మర్స్ డే అని పెట్టేవాడు, అది కూడా మర్చిపోయారు. అటు ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయ వాళ్ళు కూడా రైతు ఫార్మర్స్ డే అని పెట్టి మీటింగులు పెట్టేది ఒకప్పుడు, అది కూడా మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోతే మరి విస్తీర్ణం ఎలా పెడుతుందండి? రైతుల్ని ఎలా మనం మనకి వాళ్ళకి ఏమిటి అనేది సాంకేతికపరంగా చెప్పాలంటే ఒక్క వ్యవసాయ సిబ్బందే కాదు, దానికి సంబంధించిన అధికారులు, దానికి సంబంధించిన ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా కూరుకుని యాజమాన్యం వాడు అందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి మీటింగులు పెట్టినప్పుడే బాగా దీనికి విస్తీర్ణం బాగా పెరుగుతుంది. తప్పకుండా మీకు దిగుబడులు కూడా పెరుగుతాయి. ఒకప్పుడు విస్తీర్ణం పడినప్పుడు చెరుకు దిగుబడులు స్థిరత్వంగా లేకోకుండా, అంటే ఫ్లక్చుయేషన్స్ లేకోకుండా
పెరగటం జరుగుతుంది. అలాగే ఆ సమయంలోనే మనకి షుగర్ రికవరీ కూడా మంచి రకాలు, మంచి వీటి గురించి చెప్పినప్పుడు మంచి ఇదే. ఇంకోటి ఏంటంటే వ్యవసాయ సిబ్బందికి మంచి ఓర్పు ఉండాలి. ఒకసారి వెళ్తే గబుక్కుని మనం చెప్పంగానే రైతులు చేసేస్తారు మాత్రం అనుకోవద్దండి. సో ఆ ఓర్పుతో 4-5 సార్లు ఆయన కన్విన్స్ చేసే విధంగా పొలంలో కానీ, ఆయన పొలంలో కానీ, ఇంటి దగ్గర కానీ, ఈ రెండింటి చోట కాకపోతే ఒక చోట గ్రామంలో అందరు రైతులు ఉంటారు, అక్కడ కానీ కలిసి మనం చెప్పటం మంచిది. సో సహనం కలిగి ఉండటం మంచిది. తర్వాత అన్ని మెడుకులు సాగులో ఏంటంటే వ్యవసాయం సాగులో అనేక పద్ధతులు ఉంటాయి. అవన్నీ కూడా వ్యవసాయ సిబ్బంది అన్ని మెలకులు తెలుసుకోవాలి. వాళ్ళు ముందల నిర్భయంగా మనం ఇది చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయనే ఒక ధైర్యం వాళ్ళలో నింపుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని మంచి ఫలితాలు వస్తాయండి. అది నేను చెరుకు అభివృద్ధి, క్రమబద్ధీకరణ, ఈ రూల్స్ ఉంటాయి కొన్ని, ఈ పాలసీస్ అవన్నీ కూడా నిష్పక్షపాతంగా చెప్పాలి. అయ్యా ఇది ఇది ఇది. సో ఈ ప్రమాణాలను ఇవన్నీ కూడా నైతిక ప్రమాణాలు. అట్లాగే ఇంకోటి ఏంటంటే వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చెరుకు గురించే కాదు, ఇతరమైన సాంఘిక కార్యక్రమాల్లో కూడా ఆ ఊళ్ళలో సాంఘిక కార్యక్రమాలు అంటే ఇప్పుడు సపోజు ఎడ్ల బండితో చెరుకు తోలుకు వస్తారు, ఎడ్లకి గాలికుంటు వ్యాధి వస్తుంది. దాన్ని మనం చెరుకు అభివృద్ధి మండలి ద్వారా మనం టీకాలు వేయించటం. సో అలాగా కాకుండా అక్కడెక్కడ మనం చదువుకునే విద్యార్థులు ఉన్నారనుకో హై స్కూల్లో, ఏదో వాళ్ళతో మనం మీటింగ్ ఇచ్చినప్పుడు మనం ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు కూడా అక్కడక్కడ సో మెడల్స్ కానీ బాగా చదువుకున్న వాళ్ళకి పురస్కారాలు ఇచ్చి విద్యార్థులను మనం ఆ గ్రామాల్లో సత్కరించినప్పుడు ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుందన్నమాట. అట్లాగే కొన్ని ఈ కార్యక్రమాలన్నీ కూడా సపోజ్ డొంకలు, రోడ్లు మనం వేయించలేం, కానీ ఫ్యాక్టరీ చెరుకు తాళతానికి చెరుకు ఉన్న ప్రదేశం నుంచి డొంక రోడ్లు ఉంటాయి, అవన్నీ కూడా చెరుకు అభివృద్ధి మండలి ద్వారా అట్లా చేపించటం, ఇవన్నీ కూడా ఇది చేస్తాను. మీకు చూడండి, ఇవన్నీ చేసి మంచి వెరైటీ రైతులు వేసి స్థిరత్వంగా చేసి మంచి రికవరీ వచ్చినప్పుడు మంచి ఇదిగా ఇన్ని ఫ్యాక్టరీలు అన్నీ కూడా మూతపడాల్సిన పద్ధతి ఉండదు. అంటే ఇది నేను ముందలే చెప్పాను. సో మేనేజ్మెంట్ వారు తలుచుకుంటే ఈ కార్యక్రమం వాళ్ళని కానీ మేనేజ్మెంటు ఇలా మీరు చెరుకు తగ్గిపోతుంది అనేది వాళ్ళు ఏదో ఓకే బాధపడటం వలన రాదండి. ఓకే మనం మీరు ఎన్ని ఇచ్చినా కానీ అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలను సాల్వేషన్ చేస్తే రైతుకి ఒక భరోసా అనేది మనం ఇవ్వగలిగితే అప్పుడే చెరుకు అనేది విస్తీర్ణం బాగా పెరుగుతుంది. అప్పుడు మనం కావలసినట్లుగా ఒక రెగ్యులేషన్గా వెరైటీలు అవన్నీ కూడా మార్పు చెంది మంచి రికవరీలు తీసుకొచ్చి మంచి ఇటు ఫ్యాక్టరీకి కూడా ఉన్నాయి. ఇంకోటి, ఒకవేళ విస్తీర్ణం లేకపోయినప్పుడు నష్టం ఎవరికండి? మనం సపోజు ఒక ఫ్యాక్టరీయే ఒక 5-6 లక్షలు ఆడాలనుకోండి సంవత్సరానికి 120 రోజుల్లో, అది ఒక 1,50,000 ఆడటానికి చేరుకుందనుకోండి. ఆ 1,50,000 తీసుకొచ్చేసేసి డిసెంబర్ మొదలెట్టేసేసి జనవరి 15కి లేకపోతే జనవరి ఆఖరికో అవి చేసి ఇది అప్పుడు ఏమంటారు, అప్పుడు ఇన్ఎఫిషియెంట్ కర్షింగ్ అంటే ఇన్సఫిషియెంట్ కర్షింగ్ అంటే దానికి సామర్థ్యానికి తగ్గట్టు క్రషింగ్ లేకోకుండా మంచి పీక్ రికవరీలో కాకుండా ఏది ముందలుగా తక్కువ రికవరీలో చెరుకు ఆడేసేసినప్పుడు తప్పకుండా ఏంటంటే ఫ్యాక్టరీకి నష్టాలు వస్తాయండి. అంటే రికవరీ రాదండి, అటు చెరుకు దిగుబడి కూడా రాదు రైతులకు కూడా. ఆ దిగుబడి కూడా పక్వానికి వచ్చినప్పుడు బాగా చెరుకులో పంచదార ఉన్నప్పుడు వెయిట్ వస్తుంది, కానీ పక్వం రాకపోకుండా మరి రికవరీ రాదు, ఇటు దిగుబడులు రావు. అటు రైతు నష్టపోతాడు, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు నష్టపోతారు. సో ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు నష్టపోయినప్పుడు రైతులకి అండగా ఉండాలన్నప్పుడు చాలా కష్టం అవుతుంది.
సో ఇది కూడా మనం ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు మనకే నష్టం, రైతులకి నష్టం పడకోకుండా కొన్ని ఇది చేయాలి. ఇంకోటి ఏంటంటే అనేకమైన ఇప్పుడు నష్టాలు వచ్చినప్పుడు, చెరుకు రైతుకి నష్టాలు వచ్చినప్పుడు ఇతర పంటల వైపు చూస్తాడు. మనం ఇది ఏ టైంలో వస్తుందో అనేది మన వ్యవసాయ సిబ్బంది గ్రహించి దానికి ముందలే మనం దీన్ని ఇతర పంటలకు వెళ్ళకోకుండా నివారించడానికి కార్యక్రమాలు మనం చెయ్యాలండి. యాజమాన్యం వాళ్ళకి చెప్పాలి, ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉంది కాబట్టి మనం చేయాల్సింది. మా మేము 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 చేసేటప్పుడు వరి, మినుములు ఈ రెండు కలిపి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ఇది వస్తుంది, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వేసేవాళ్ళం. చెరుకు మొక్క పిలకాయ వేసేవాళ్ళం. దాన్ని బట్టి ఏది ఎక్కువ ఉంది, అది వరి మినుములు వేస్తే ఎక్కువ వస్తుందా రైతుకి, చెరుకు వేస్తే ఎక్కువ వస్తుందా అనేది చూసి దాన్ని బట్టి ఏంటి వెరైటీ కాకుండా యాజమాన్యం వారికి చెప్పేవాళ్ళం. ఇది పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో ఇలా ఉంది కాబట్టి దీన్ని మనం కొంచెం రేటు పెంచటమా లేకపోతే ఏం చేయటం అనేది, లేకపోతే ఏదైనా సబ్సిడీలు, లేకపోతే అది ఏంటి ఇన్పుట్ కాస్ట్ తగ్గిస్తానికి సబ్సిడీలో ఏదైనా చేయటమా, లేకపోతే ఎరువులు మనం ఇచ్చి తర్వాత తీసుకుంటామా ఇంట్రెస్ట్ లేకుండా, అలా అటువంటి కార్యక్రమాలు మనం పెడతాం వలన వారికి కూడా, రైతులకు కూడా ఉపశమనం అవుతుందన్నమాట. సో ఇటువంటివన్నీ కూడా మనం ఇది చేస్తేనే ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం కొత్తగా చెరుకులో అనేకమైన పరిశోధనా స్థలాలు ఉంటాయి. ఉదాహరణకి మీరు చూడండి, ఒకప్పుడు మోడు చెక్కటం అనేది కేసీపీలో ఇంట్రడ్యూస్ చేసింది 1973-74లో. అప్పుడు ఆ మోడు చెక్కటం అనేది పారలతో చెక్కటేది. పారలు చెక్కటానికి ఒక గ్రూపును తయారు చేసేవాళ్ళు, ఆ గ్రూపు చెక్కేది. కానీ అప్పుడు చెక్కని వాళ్ళు ఉన్నారు చూసారు రైతులు, పిలక రావట్లేదు, పిలకలు పోతున్నాయి అనేది కొంతమందికి ఇది ఉండేది. సో అటువంటి ఫీల్డ్స్ అన్నీ కూడా మేము ఇన్స్పెక్ట్ చేసి ఎందుకు రాలేదు, మూడు ఎప్పుడు ఏ టైంలో చెక్కాలి, మూడు మొక్క తోట నరికిన తర్వాత ఆకంతా కాల్చేవాళ్ళు. అప్పుడు కాల్చిన తర్వాత 2-3 రోజులకి ఒక్కసారి మంచి పదునైన పార తీసుకుని 3 దగ్గర ఒక్కసారి వేస్తే 3 అంతా ఒకేసారి వచ్చేటట్టు చూడాలి. అంతేగాని బాగా తేమ కూడా భూమిలో బాగా అయిపోయి బీటలు ఇచ్చినప్పుడు 3 చెక్కటం అంటే అప్పుడు మళ్ళీ ఇది అవుతుంది. సో ఇటువంటి పద్ధతులన్నీ కూడా వ్యవసాయ డిపార్ట్మెంట్లో ఉండే ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళు సో ఇవన్నీ కూడా గ్రహించి చేయాలి. ఒక కొత్తగా మనం ఏదన్నా వ్యవసాయంలో మనం సేద్యానికి చెప్పినప్పుడు చెరుకు వ్యవసాయంలో రైతులకి అనేకమైన అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలన్నీ కూడా మనం తీర్చాలంటే తప్పకుండా మనం అన్నిటి కూడా తీర్చినప్పుడే వాళ్ళు మన కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది, మన పైరు మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదైనా ఒకటి ఎంత ఇది చేసినా కానీ ఒకటి ముఖ్యంగా యాజమాన్యం వారు వ్యవసాయ సిబ్బందికి మంచి బలోపేతంగా వాళ్ళు కనుక అన్నీ కనుక ఇది చేసి ఇది అన్ని సౌకర్యాలు ఇచ్చి, అంటే వ్యవసాయ సిబ్బందికి సౌకర్యాలు అంటే నా ఉద్దేశం సాంకేతిక సౌకర్యాలు, వారందరికీ కూడా నిర్భయంగా మీరు చెప్పింది అనేది మేము అప్పుడు కూడా మీటింగులు పెట్టుకుని చెప్పేవాళ్ళం. అలా చేయటం వలన అప్పుడు చెరుకు బాగా అభివృద్ధి అయింది. ఇది 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 ఇప్పుడు నేను మాట్లాడిందైనా కానీ ఒక డైరెక్షన్లో చెరుకుని అభివృద్ధి పరచడం, ఇంకొక డైరెక్షన్లో ఇంకొక విధంగా కూడా మనం చేయొచ్చు. అది 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 మీకు అంత ముందర కూడా చెప్పాను. ఇది మన యాజమాన్యం వారు, వ్యవసాయ సిబ్బంది, తర్వాత రైతులు, తర్వాత పరిశోధన స్థానంలో ఉండే మన సైంటిస్టులు,
పరిశోధనలను ఎలా మనం రైతులకి స్ప్రెడ్ చేస్తే మంచి దిగుబడులు వస్తాయి అనేది ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మీరందరూ కూడా సహృదంగా తీసుకోండి. బని ఒకవేళ నేను ఏదన్నా మిస్ అయితే అది కూడా మీ అనుభవంతో మీరు మా అనుభవాలని మీ అనుభవాలని రంగరించి చెరుకుని ఎక్కువగా అభివృద్ధి చేస్తేనే ఆంధ్రప్రదేశ్ ఉంది. మనం చాలామంది మీరు చూశారు, ఇవాళ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ప్రభుత్వం వారు ఎంత ఎంత కృషి చేస్తున్నారో. ఉన్న ఇండస్ట్రీస్ని మనం రివైవ్ చేయాలంటే ఇది పెద్ద సమస్య కాదండి. తీసుకొచ్చి ఎస్టాబ్లిష్మెంట్ ఇండస్ట్రీస్ని పెట్టి దాన్ని మంచి ఉన్నవాటిని మన ప్రారంభిస్తే అది చాలా మంచిది. ఇంకా చాలామందికి రైతులకు కానీ కార్మికులకు కానీ తర్వాత ఈ ఈ షుగర్ ఫ్యాక్టరీల మీద ఇండైరెక్ట్గా బతికే వాళ్ళకి మాత్రం వాళ్ళకి చాలా ఉపయోగం. అందుకని నేను ఈ వీడియోని పంచదార పరిశ్రమ తీపిగా ఉండాలంటే అనే ఉద్దేశంతో ఇది చేశా. సో యాజమాన్యం వారు అనేది క్రియాశీలకంగా ఇక్కడ ఈ స్టెప్లన్నీ కూడా తీసుకుంటేనే దీనివల్ల అటు ఫ్యాక్టరీలకు కూడా కావాల్సినంత చెరుకు వస్తుంది, మంచి రికవరీలు వస్తాయి. ఒకప్పుడు 2014 ముందర ఉండే మనం ఇంకోటి మీరు అందరూ అనుకోవచ్చు, తెలంగాణలో అక్కడ అయితే రికవరీలు వస్తే మనకు రావు కదా. ఇక్కడ కూడా మన అందరూ కూడా నాకు తెలుసు, మనం కూడా 11 రికవరీలు కూడా సాధించిన టైంలో మీరందరూ కూడా తెలంగాణ వాళ్ళే ఆశ్చర్యపోయారు. తెలంగాణలో అప్పుడు మా కొలీగ్స్ అనమాట, వాళ్ళందరూ ఎలా వస్తుందని ఫోన్ చేసేవాళ్ళు. 11, 11.2, 11.3 మనం మిడ్ వెరైటీస్ కూడా ఆడిచ్చి మనం స్టాగర్డ్ ప్లాంటేషన్తో మంచి రికవరీ కూడా చేశారు. సో రికవరీలు అనేవి అది ఒక శీతోష్ణ స్థితి పరిస్థితుల్లో ఉంటుంది, కానీ దాన్ని మ్యానిపులేషన్ చేసి కూడా మనం వెరైటీలతో మ్యానిపులేషన్ చేసి మనం ఏదైనా ఎంతైనా ఇది చేయొచ్చు. మీకు ఇది మ్యానిపులేషన్ చేయాలంటే ఒకప్పుడు 997 CO 997 అనేది ఉండే వెరైటీ రెడ్ డాట్తో పోయింది. తర్వాత అనేక రకాలు వచ్చినాయి, రెడ్ డాట్ తట్టుకునే రకాలు, కానీ ఎంత రికవరీ లేవలేదు. అలాగే COC 671 వచ్చింది, అది కూడా రెడ్ డాట్ వస్తుంది, కానీ 1 సంవత్సరం 2 సంవత్సరం వేసిన తర్వాత మళ్ళీ ఆపి మళ్ళీ మనం దానికి చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత 11.5 రికవరీతో ఇది చేశారు. 297 అనే వెరైటీ ఒకటి ఉంది, అది అంటే అది వేస్తే అది కూడా రెడ్ డాట్ వచ్చినా కానీ బట్ వెరీ వెరీ రికవరీస్, యావరేజ్ రికవరీస్ అండ్ దిగుబడులు కూడా మంచిగా వచ్చినాయి. కాబట్టి ఇట్ ఈజ్ నథింగ్. మనం ఏదో అనుకుని మనం దాన్ని చేయలేము అనుకుంటే చేయలేము, చేయగలము అనుకుంటే అందరూ కలిసి చేయగలరు. ఇది నా అభిప్రాయం అండి. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్. సో ఇట్ ఈజ్ అప్ టు యూ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి.